అందరికీ నమస్కారం. త్వరలో వరలక్ష్మి పూజను మనం జరుపుకోనున్నాం కదా. ఈ సందర్భంగా వరమహాలక్ష్మి పూజా విధానం శాస్త్రోక్తంగా ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూస్తే వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి, అందుకు ఏమేమి సామాన్లు అవసరమవుతాయో అవన్నీ మనం సిద్ధం చేసుకోవచ్చు. ముందుగానే తెలుసుకోవడం వల్ల పని సులువు అవుతుంది. కాబట్టి అందరూ ఒక పేపరు కాగితం పక్కన పెట్టుకొని నేను చెప్పేటువంటి వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళల హడావుడి అంతా ఇంతా కాదు. పూజలు, నోములు, వ్రతాలతో ఈ మాసం అంతా ఎక్కడ చూసినా కళకళలాడుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలు అమ్మవారి ఆరాధనకు విశిష్టమైనవి. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసే వరలక్ష్మి వ్రతంకు సనాతన హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ వరలక్ష్మి వ్రతాన్ని మనం జరుపుకోబోతున్నాం. సాధారణంగా ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది. కాబట్టి పూజను ఉదయం 10:30 లోపు కానీ లేదా 12 గంటల తర్వాత కానీ చేసుకోవాలి. ఈరోజు వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయని, జీవితంలో ధనానికి లోటు ఉండదని విశ్వాసం. వరలక్ష్మి వ్రతం చేసే గృహిణులు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముంగిలిలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో, పూలమాలలతో అలంకరించుకోవాలి. అభ్యంగన స్నానం చేసి శుచి అయి పట్టు వస్త్రాలు ధరించాలి. పూజకు కావలసిన సామగ్రిని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏమేమి అవసరమవుతాయన్నది ఇప్పుడు మనం చూద్దాం. పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, అగరబత్తులు, దీపారాధన కుందులు, ఆవు నెయ్యి, ఒత్తులు, కర్పూరం, అక్షింతలు, పూలు, అరటిపండ్లు, అరటి పిలకలు, కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు, తోరాలు కట్టుకోవడానికి నూలు దారం, కలశానికి వెండి కానీ, ఇత్తడి కానీ, రాగిది కానీ, చెంబు, అమ్మవారికి నూతన వస్త్రాలు, శక్తి కొద్దీ ఆభరణాలు. ఈ వస్తువులన్నీ అందరు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పూజా మందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అరటి పిలకలతో, పుష్పమాలికలతో, మామిడి కొమ్మలతో మండపాన్ని చక్కగా అలంకరించుకోవాలి. సమంత్రపూర్వకంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. అనంతరం కలశంలో గంగాజలం, పూలు, అక్షింతలు వేసి మామిడి ఆకులతో అలంకరించి పైన కొబ్బరికాయను ఉంచి దానిపై ఎరుపు రంగు జాకెట్ ముక్కను ఉంచి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ కలశాన్ని మన శక్తికి తగినట్లుగా రకరకాల ఆభరణాలతో అలంకరించుకోవచ్చు. కలశం సిద్ధం చేసుకున్న తర్వాత కలశానికి ముందు వైపుగా అమ్మవారి చిత్రపటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ ఉంచుకోవాలి. నైవేద్యం సిద్ధం చేయడం ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. అమ్మవారి మహానైవేద్యానికి కావలసిన పదార్థాలన్నీ తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు పూజను ప్రారంభించుకోవాలి. ముందుగా గణపతి పూజను చేయాలి. దీపారాధన చేసుకొని తమలపాకులో పసుపుతో గణపతిని తయారు చేసి షోడశోపచారాలతో పూజించాలి. అరటిపండ్లు, బెల్లం వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం కలశ పూజను చేయాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కలశంలోకి సమస్త నదీ జలాలను ఆవాహన చేస్తూ అక్షింతలు వేస్తూ కలశ పూజను పూర్తి చేసుకోవాలి. అనంతరం వరలక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా షోడశోపచారాలతో పూజించాలి. శ్రీ మహాలక్ష్మీదేవిని మంత్రపూర్వకంగా ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజ చేయాలి. నూలు దారానికి పసుపు పూసి పువ్వులను చక్కగా అమర్చుకుంటూ తోరాలను తయారు చేసి అమ్మవారి ముందు ఉంచి తోర పూజను అక్షింతలతో చేయాలి. అనంతరం తామర పువ్వులు, గులాబీ పువ్వులు, కలువ పువ్వులు వంటి రకరకాల పువ్వులతో అక్షింతలు కూడా వేస్తూ శ్రీలక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలను చదువుకోవాలి. అనంతరం కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. అమ్మవారికి పులిహోర, గారెలు, బూరెలు, పరమాన్నం, వడపప్పు, పానకం, శనగలు, చలిమిడి వంటి సాంప్రదాయ ప్రసాదాలను నివేదించాలి. కర్పూర నీరాజనం ఇచ్చి మంగళహారతులు ఇవ్వాలి. ఆత్మప్రదక్షిణ పూర్వక నమస్కారాలను అమ్మవారి సమక్షంలో చేయాలి. తరువాత అమ్మవారిని తొలి ముత్తైదువుగా భావించి చీర, జాకెట్టు, తోరం, పసుపు కుంకుమలతో వాయినాన్ని ఇవ్వాలి. పూజ పూర్తయ్యాక భక్తి శ్రద్ధలతో తోరాలను కట్టుకొని వ్రత కథను చదువుకొని అక్షింతలు వేసుకోవాలి. ఇప్పుడు ముత్తైదువులకు యథాశక్తి తాంబూలాలు, వాయినాలు ఇవ్వాలి. పెద్ద ముత్తైదువులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం. ఎవరైతే శాస్త్రోక్తంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రతి ఏడాది ఆచరిస్తారో ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారు అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. ఎవరికైనా శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలు కాకపోతే మాసంలో ఏ శుక్రవారం నాడైనా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి కదా. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథను మనము తెలుసుకుందాం. ఏ వ్రతమైనా నోము అయినా దానికి సంబంధించిన కథను చదువుకొని అక్షింతలు వేసుకుంటేనే ఆ వ్రతం సంపూర్ణమైనట్లుగా అర్థం. ఏ వ్రతమైనా నోము అయినా దానికి సంబంధించిన కథను చదువుకొని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణమైనట్లుగా అర్థం. వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వ్రత కథను కూడా మనం తెలుసుకుందాం. సకల శుభాలను సిరి సంపదలను ఇచ్చే వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న తర్వాత వ్రత కథను కూడా అంతే శ్రద్ధగా చదువుకోవాలి. అప్పుడే వ్రత ఫలం పూర్తిగా దక్కుతుంది. వరలక్ష్మి వ్రత కథ. సూత ఉవాచ. పూర్వం నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పసాగాడు. పార్వతి ఉవాచ. ఒకసారి కైలాసంలో శివపార్వతులు సంభాషించుకుంటూ ఉండే సమయంలో పార్వతీదేవి శివునితో, ఓ నాథ, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు ఆచరించవలసిన వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగగా అందుకు ఆ శంకరుడు ఇలా చెప్పాడు. శంకర ఉవాచ. పార్వతి కోరిక మేరకు పరమశివుడు, ఓ ఉమాదేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? వివరంగా చెప్పమని కోరింది. పరమేశ్వరుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత కథను ఇలా చెప్పనారంభించాడు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం రత్నాలు పొదిగిన బంగారు గోడలతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కలిగిన యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలం నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామల సేవలో తరించేది. సుగుణశీలి అయిన చారుమతిని అనుగ్రహించాలన్న సంకల్పంతో వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను యథాశక్తి పూజిస్తే నీవు కోరిన వరాలను కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి స్వప్నంలోనే ఆ వరలక్ష్మీదేవిని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శనం కలిగిందని పరిపరి విధాల స్తుతించింది. నిద్ర నుంచి మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఆ పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపం పైన బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జుబ్బి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో పూజించి భక్ష్య భోజ్యాదులను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అద్భుతం, ఆశ్చర్యం! ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వారందరూ మొదటి ప్రదక్షిణ పూర్తి చేయగానే కాలికి స్వర్ణ రజిత అందియలు వచ్చి చేరి గల్లు గల్లుమని మోగాయి. 2వ ప్రదక్షిణ పూర్తి చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. 3వ ప్రదక్షిణ పూర్తి చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన ఈ వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజ తరగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు.
వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమను కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. అప్పటి నుంచి వారంతా ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనాన్ని గడిపి అంత్యమున మోక్షాన్ని పొందారు. సూత మహాముని ఈ విధంగా కథను పూర్తి చేసి, ఓ మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షంతలు శిరస్సు పైన వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారికి నివేదించిన ప్రసాదాలను బంధుమిత్రులతో కలిసి భక్తిగా ఆరగించాలి. శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథ సమాప్తం. ఇదేనండి వరలక్ష్మి వ్రత పూజా విధానం. అందరూ చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోండి. అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః.